హలో! హాయ్ అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా గౌరీపట్నం. సమ్మర్ హాలిడేస్‌కి మేము గౌరీపట్నం వెళ్ళాము. గౌరీపట్నం కాడ ఇక్కడ కొండపైన ఇవన్నీ కూడాని గౌరీపట్నం చాలా అంటే చాలా బావుంది. అలాగే అక్కడికెళ్ళి ఒకరోజు, 2 రోజులు ఉండడానికి కూడా ఏ ఇబ్బంది లేదు. చాలా బాగా అరేంజ్‌మెంట్స్ ఉన్నాయి. మనం పడుకోవడానికి గానీ, వాష్‌రూమ్స్ కానీ, ఫుడ్‌కి కానీ ఏ ఇబ్బంది ఉండదు. మధ్యాహ్నం అట్లయితే భోజనం అవన్నీ వాళ్ళే పెడతారు. నైట్ అయితే ఒకరోజు పెట్టారు. మిగతా రోజులైతే నాకు అంతగా తెలీదు. ఒకరోజే ఉన్నాం మేము. అయితే తర్వాత స్నానాలకు గానీ అన్ని వాష్‌రూమ్స్ ఉన్నాయి. ఏ ఇబ్బంది లేదు. నైట్ పడుకునేటప్పుడు కూడా చాలామంది ఉంటున్నారు. భయం కూడా లేదు. జాగ్రత్తగా వెళ్ళి 2 రోజులు ఉండాలనుకునే వాళ్ళు గౌరీపట్నం వెళ్ళి ఉండొచ్చు. అలాగే అక్కడ వాతావరణం అంతా కూడా చాలా బావుంది. ప్రేయర్ కూడా చాలా చేస్తున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు గౌరీపట్నం చాలా అంటే చాలా బాగా డెవలప్ అయిపోయింది. ఎప్పుడో మా చిన్నబ్బాయి పుట్టినప్పుడు వెళ్ళాము. వాడికి పుట్టెంటుకలు తీయించడానికి. అప్పటికప్పటికి అస్సలు చాలా మారిపోయింది. ఇక్కడ మనం ఏమన్నా మొక్కుబళ్ళు మొక్కుకొని మోకాళ్ళ మీద స్టెప్స్ ఎక్కితే గనక మనం అనుకున్నయి జరుగుతాయని ఒక నమ్మకం ఉంది. నిజంగా జరుగుతాయంట. అదే కాకుండా మెట్ల మీద కానీ, కొండ మీద కానీ, రాళ్ళ మీద రాళ్ళు పెట్టుకొని మనం ఏమైనా కోరికలు కోరుకుంటే అవి కూడా నెరవేరుతాయని ఇక్కడ అందరూ అంటున్నారు. అలాగే ఎళ్లి మేము కూడా పెట్టాము. చాలా అనిపిచ్చింది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము చాలా హ్యాపీ అనిపిచ్చింది మాకు. ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండే వాతావరణం అంతా కూడా ఎంత బావుందంటే చాలా బావుంది. అలాగే దేవుడిని దర్శించుకున్నందుకు కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాము. అలాగే మేము ఇక్కడ మొక్కుబళ్ళు కూడా మొక్కుకున్నాము. ఆ మొక్కుబళ్ళు తీరడానికి రాళ్ళు కూడా పెట్టుకున్నాము. అలాగే మోకాళ్ళ మీద కూడా నడిచి కొండెక్కాము. అలాగే మా పిల్లలైతే చాలా సంతోషించారు ఇక్కడ చర్చిని చూసి. చాలా అంటే చాలా బాగా కట్టారు గౌరీపట్నంలో చర్చి. ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే గనక సమ్మర్ హాలిడేస్ అప్పుడే కాదు, మీరేదైనా చర్చిలకి వెళ్ళాలనుకునే వాళ్ళు అందులో ఈ చర్చి కంపల్సరీ చూడడానికి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది. వాకింగ్ కూడా చాలా బాగా చెప్తున్నారు. చూడడానికి కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం పడుతుంది. అలాగే మీరు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, రాళ్ళ మీద రాళ్ళు పెట్టున్నాయి. ఇవే మొక్కుబళ్ళు మనం మొక్కుకోవాలనుకున్నప్పుడు మన కోరిక తీరాలని ఇలా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి మనం ఏమైనా మొక్కుకుంటే కనుక ఆ మొక్కుబడి తీరిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కుకుంటే కనుక అవి ఖచ్చితంగా తీరుతాయంట. మేమైతే ఒక్కరోజు ఉన్నాము. నాకు ఇక్కడ వాతావరణం చాలా బాగా నచ్చింది. చూశారు కదా చర్చ్ ఎంత పెద్దగా ఉందో, అసలు చాలా బాగా కట్టారు. ఇదంతా కొండ పైన కాదు, కొండ కింద కొంచెం. ఎన్ని స్టెప్స్ ఎక్కితే కనుక కొండపైన అంతా కూడా కొండ మీదే ఉంది. మరియమ్మ గారు ఉన్నారు, యేసుబాబు గారు ఉన్నారు, ఇంకా దేవుళ్ళకి సంబంధించి అన్నీ కూడా చాలా ఉన్నాయి. బాగుంది చాలా వరకు. మేమైతే దర్శించుకొని మేము ఈరోజు 11 అలా బయలుదేరితే ఈవినింగు 3, 4 అయింది. ఎందుకంటే కొంచెం దారిలో అన్ని పనులు చూసుకొని బయలుదేరినాం. అలాగే అక్కడ ఫుడ్డు కూడా మేము ప్యాకెట్స్ పంచిపెట్టాము. అలాగే చీరలు పంచిపెట్టాము బయట గేట్ దగ్గర ఉన్న వాళ్ళకి. వాళ్ళు తీసుకొని చాలా సంతోషించారు. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ ముగించుకునేసరికి మాకు రాత్రి అయిపోయింది. రాత్రంతా కూడా అక్కడ ప్రేయర్ జరిగింది నైట్ క్యాండిల్స్తో. మేము అక్కడ నుంచి చూస్తుంటే మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు అన్నారు. మేము కూడా ఆ క్యాండిల్స్ లైట్లో జాయిన్ అయ్యాము. కొండంతా కూడా క్యాండిల్ పట్టుకొని నడిచి తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్లోకి తీసుకొచ్చి బయట స్తంభం దగ్గర ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ప్రేయర్ జరిగింది. ప్రేయర్ అయిన తర్వాత భోజనాలు పెట్టారు. భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా మేము ఎక్కడికక్కడ అందరూ పడుకున్నారు. మార్నింగ్ లేచి దేవుని మళ్ళీ దర్శించుకొని మేము ఈవినింగ్ బయలుదేరాము. మొక్కుబళ్ళు అవి తీర్చుకుని, అంటే కటింగ్లు అవి ఉంటాయి కదా, జుట్టు కత్తిరింపులు అవి ఇచ్చుకున్నాము. తర్వాత అంతా కూడా తిరిగి కొట్టుల్లో ఏమైతే కావాలో అవి కొనుక్కొని మేము సాయంత్రం ఈవినింగ్కి ఇంటికి వెళ్ళాము. చూశారు కదా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.